తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిథున్ రెడ్డి అరెస్టుతో పెద్దిరెడ్డి అనుచరుల్లో నిరాశ నెలకొంది. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది. మిథున్ రెడ్డి కోసం రాజమండ్రికి పెద్దిరెడ్డి ఫ్యామిలీ వెళ్తున్నట్లుగా సమాచారం. నేడు ములాఖత్ కానున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలుస్తోంది. రాజమండ్రిలోనే కొన్ని రోజులు మకాం వేయనున్నారు కుటుంబ సభ్యులు. ఏవి అప్పారావు రోడ్లో విల్లా కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. బంధువులు అనుచరుల కోసం విల్లాతో పాటు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్, విల్లా నుంచి ఇంటి భోజనం పంపేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. జైల్లో టీవీ, మంచం, 3 పూటల బయటి భోజనం, అలాగే దోమతెర, యోగా మ్యాట్ సదుపాయాలు కల్పించేందుకు కోర్టు అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది. వెస్టర్న్ కమోడ్, వాకింగ్ షూస్, వార్తా పేపర్లను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కోర్టు. అలాగే మిథున్ రెడ్డి అరెస్ట్ పెద్దిరెడ్డి ఫ్యామిలీకి షాక్ గురి చేసిందా? అవుననే చెప్పాలి. తన కుమారుడు జైలుకు వెళ్తాడని ఆయన తండ్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఏనాడు కూడా అసలు ఊహించుండరు. కానీ ఆయన ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ సంచలన నిర్ణయమే తీసుకుంది. మిథున్ రెడ్డి కోసం రాజమండ్రికి షిఫ్ట్ అయ్యేందుకు కూడా సిద్ధమయ్యారు కుటుంబ సభ్యులు. ఈ మేరకు ఏవి అప్పారావు రోడ్లో విల్లాను కూడా తీసుకున్నారు. ఫ్యామిలీతో పాటు ఇటు అనుచరుడు, బంధువుల కోసం కూడా విల్లాతో పాటు అపార్ట్మెంట్స్ లోని ఫ్లాట్స్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా రాజమండ్రి ప్రతినిధి విక్రమ్ అందించే ప్రయత్నం చేస్తారు. ఎస్ విక్రమ్, మిథున్ రెడ్డి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే కోర్టును అడిగినట్లుగా తెలుస్తోంది. కోర్టు ముందుంచారు. అవన్నిటికీ కూడా కోర్టు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం ఆయన సెంట్రల్ జైల్లో రాజమండ్రిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో మనం చూసాము, అంటే ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి మాజీ అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కూడా రాజమహేంద్ర కేంద్ర కారాగారంలో 53 రోజులు ఉన్నారు. మనం ప్రతిరోజు సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా రాజమండ్రి ఇంకొంచెం హిట్ గా, ఎందుకంటే సెంట్రల్ జైల్ కి కేంద్ర కారాగారంగా ఉంది కాబట్టి మిథున్ రెడ్డిని ఈ ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో అసలు సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డిని ఎక్కడ ఏ బ్లాక్ కి తరలిస్తారనేది ఫస్ట్ మనం భావించాం. అదైతే కూడా సమతా బ్లాక్, అంటే మన చంద్రబాబుని ఏ బ్లాక్ లో అయితే పెట్టారో ఆ బ్లాక్ లోనే, అంటే ఆ రూమ్ అయితే కాదు కానీ ఆ బ్లాక్ లో అయితే ఫస్ట్ కేటాయించారు. బట్ మొదటగా ములాఖాతుకి సంబంధించి ఆధారం ఎలాంటి ములాఖాతులు జరగలేదు. అంటే జైలుకి నిబంధనల ప్రకారం ఏదైతే మాన్యువల్ ఉంటుందో దాని ప్రకారమే మిథున్ రెడ్డికి వసతులు కల్పించినట్టు, అంటే అక్కడ ఉన్న ఆహారం కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న వసతులే ఇచ్చారు. దీనికి సంబంధించి మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులందరూ కూడా ఏసీబీ కోర్టుకి అభ్యర్థన పెట్టారు. ఖచ్చితంగా, ఎందుకంటే లోక్సభ ఎంపీగా ఉన్నారు. ఖచ్చితంగా ఈయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. బయట అయితే వైస్ సెక్యూరిటీ భద్రత ఉంటుంది కాబట్టి లోపల కూడా కొన్ని వసతులు కల్పించాలి. కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్న నేపథ్యంలో ఆయనకి ఒక 5 రకాల మెడిసిన్ కి ఇవ్వాలి. దాంతో పాటు యోగా మ్యాట్, దోమల తెర, ఇందాక మీరు చెప్పిన అన్ని సదుపాయాలు కూడా కల్పించాలి అని అభ్యర్థించారు. అయితే అటు ఏసీబీ కోర్టు కూడా జైలు సూపరింటెండెంట్ ని అప్పుడే ఫోన్ లో కూడా మాట్లాడారు, ఎలాంటి వసతులు కల్పించారు ఏంటి అని. బట్ వీళ్ళు ఇలా డిమాండ్ చేస్తున్నారు, ఈ వసతుల కల్పన మీద మీ అభిప్రాయం చెప్పండి అంటూ కూడా చెప్తే, అంటే ఇప్పుడు మంగళవారం ఈ రోజు కూడా దానికి సంబంధించి వీళ్ళు ఏమైనా షరతులు పెడితే, అంటే ఈ వసతులు ఇవ్వలేమని చెప్తే ఎందుకు ఇవ్వలేరు కూడా అని వాదులు వినిపించిన తర్వాత ఫైనల్ గా అసలు మిథున్ రెడ్డికి ఆ జైల్లో ఏమేమి కల్పిస్తారనేది వస్తున్న, అంటే మనకి ఆ మధ్యాహ్నం వరకు ఫైనల్ అవుతున్న పరిస్థితి. బట్ మినిమం రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఒక మంచం ఆయనకి, ఎందుకంటే చిన్న హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి సరైన పరుపు కావచ్చు, యోగా మ్యాట్, ప్రోటీన్ పౌడర్, ఇవన్నీ కూడా ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్టు మనం భావించాలి. ఇక కుటుంబ సభ్యుల విషయానికి వస్తే, ఖచ్చితంగా ఎప్పుడైతే సిట్ అధికారులు పిలిచారో అప్పుడే అరెస్ట్ జరుగుతుందని కొంతమంది అయితే భావించిన నేపథ్యంలో అరెస్ట్ జరగడం, అక్కడి నుంచి రాజమండ్రికి తీసుకురావడం, ఇక్కడ హెల్త్ చెకప్ చేసి డైరెక్ట్ కేటాయించడం. సో వీళ్ళు కూడా అప్పుడే హుటాహుటిన మిథున్ రెడ్డి వెనకాలే కూడా వ్యక్తిగత సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు కూడా కొంతమంది వచ్చారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రేపు రాజమండ్రికి వస్తారు. రేపు రాజమండ్రికి వచ్చిన తర్వాత ములాఖాత్ ఉంటుంది కుటుంబ సభ్యులతో, రేపే ములాఖాత్ ఉంటుంది. కానీ నిన్న ఈ రోజు వరకు ఎలాంటి ములాఖాతులు ఉన్నట్టు జైలు అధికారులు చెప్పిన పరిస్థితి మనకి లేదు. కాకపోతే వీళ్ళు కూడా, అంటే ఎప్పుడైతే మనకి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ సెంట్రల్ జైలు కి దగ్గరగా ఉన్న ఒక క్యాంప్ ఆఫీస్, అంటే ఒక ఇల్లుని తీసుకుని అక్కడే ఆయనకి సంబంధించిన అన్ని కూడా అక్కడి నుంచి ఆపరేట్ చేసిన నేపథ్యంలో ఇటు పెద్దిరెడ్డి అంశంలో కూడా వీళ్ళు
ఆ ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉండి పెద్దిరెడ్డికి సపోర్ట్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే అటువైపు మనకి అంటే ఒకటి రాయలసీమ నుంచి అంటే విక్రమ్ అంటే ఆగస్ట్ 1 వరకు కూడా మిథున్ రెడ్డికి రిమాండ్ విధించిన పరిస్థితి అయితే కోర్టు మనకి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలోనే బంధువులు కానీ అనుచరుల కోసం ఈ విల్లాలు ఫ్లాట్స్ తీసుకున్నారని అనుకోవచ్చు అంటారా? అప్పటి వరకు కూడా అందరు ఇక్కడే బస్ చేసే అవకాశాలే ఉన్నాయని అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. అంటే అందరూ కాకపోవచ్చు, అతి కొద్ది మంది కుటుంబ సభ్యులతో పాటు వ్యక్తిగత సిబ్బంది ఇప్పుడు ఆయన వెంటనే ఉంటారు కాబట్టి దాదాపుగా ఒక 30 to 40 పీపుల్ అయితే మాత్రం ఉండబోతున్నారు ఇక్కడ 3 ప్రాంతాల్లో. ఎందుకంటే ఇప్పుడు ఏవి అప్పర్ రోడ్ కావచ్చు, తెలక్ రోడ్ లో ఇటు ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఆల్రెడీ ఇప్పటికే 2 తీసుకుని ఉన్న పరిస్థితి. ఇటు రామకృష్ణ మిషన్ అని ఉంటుంది, అంటే కోరుకొండ రోడ్ లో ఉంటుంది. అక్కడ కూడా ఒక పెద్ద క్యాంప్ ఆఫీస్. ఎందుకంటే ఇంకొంచెం ఏదైనా సమయం పట్టినా సరే అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఈవెన్ పెద్దిరెడ్డి గారు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఒక అన్ని విధాలుగా సెక్యూరిటీగా ఉండే ప్లేస్ లోని వీళ్ళు క్యాంప్ ని రన్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఫుడ్ విషయంలో కూడా ఈ రోజు ఉదయమే ఆయన అల్పాహారంతో పాటు 2 పూట్ల భోజనానికి సంబంధించి వీళ్ళైతే ఆ ప్రిపరేషన్స్ లో ఉన్నారు. అండ్ స్థానికంగా ఉన్న వైసీపీ మొత్తం అంతా కూడా అంటే ఇటు జకంపూడి రాజా కావచ్చు, లేకపోతే ఇటు వైసీపీ నాయకులు అంటే భరత్ వర్గం కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళని కనెక్ట్ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అందరూ ఇక్కడ ఉన్న అంటే ఎవరికి ఎలాంటి లేకుండా, ఎందుకంటే ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడంటే ఆ కుటుంబం ఎంత డిప్రెషన్ అంటే ఎంత ఆలోచనలో ఉంటుందో ఆ మోడల్ సపోర్ట్ ఇచ్చేందుకు లోకల్ క్యాడర్ అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది జానకి. ఎస్ అంటే విక్రమ్ అంటే మిథున్ రెడ్డి చాలా రిక్వైర్మెంట్స్ అయితే కోర్టు ముందు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అటు హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, ఇటు వార్తాపత్రికలకి సంబంధించి కూడా ఎప్పుడు నాకు మినిట్ టు మినిట్ అప్డేట్ కావాలి, వార్తాపత్రికలు కూడా నాకు కావాలి, జైల్లో టీవీ మంచం, అలాగే 3 పూటల బయట భోజనం కావచ్చు, అలాగే దోమతెర, యోగా మ్యాట్ ఇలాంటి సదుపాయాలు కూడా కల్పించాలి అని చెప్పి కూడా ఆయన అంటే ఖైదీలందరూ కూడా చాలా వరకు అంటే పెద్ద పెద్ద ఖైదీలు, ఇలాంటి మంత్రులు కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది రిక్వైర్మెంట్స్ చేస్తూనే ఉంటారు కోర్టుకి. దాంట్లో అన్నీ ఇవ్వకపోయినా కూడా అంటే చంద్రబాబు గారు లాంటి వాళ్ళ కేసులు చూసినప్పుడు కూడా మనం చూసాం ఎంతవరకు రిక్వైర్మెంట్స్ అవి మాత్రం ఇవ్వడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే ఆ రిక్వైర్మెంట్స్ని కోర్టు ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ చేయలేదు. సో ఇదే నేపథ్యంలో ఈరోజు మిథున్ రెడ్డి విషయంలో ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? మీరన్నట్టు అంటే గతంలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా వారానికి 2 ములాఖాతులు ఇచ్చిన పరిస్థితే మనం చూసాం. జైలుకి సంబంధించి ఒక మాన్యువల్ ఉంటుంది, దాని ప్రకారమే చర్యలు తీసుకుంటుంటారు. బట్ ఇప్పుడు ఎంపీ హోదాలో ఉన్నారు, లోక్సభ సమావేశాలు కూడా ప్రారంభమైన నేపథ్యంలో అది నేను ఇక్కడ టీవీ నుంచి చూస్తూ నేను ఫాలోఅప్ చేస్తాను అని అన్నారు. దాంతో పాటు ఒక 2 లాయర్ తోటి నాకు ప్రైవసీతో కూడిన మీటింగ్ నాకు ఉండాలి, అంటే వారానికి 5 రోజులు చొప్పున మీటింగ్ ఉండాలన్నారు. దాంతో పాటుగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అంటే బయట వ్యక్తులు ఎవరైనా ములాఖాతుకి వెళ్ళాలంటే వారానికి 2 రోజులు మాత్రమే ములాఖాతుకి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మాత్రం ఏది ఇంకా ములాఖాతులు పెంచే విషయం ఉండకపోవచ్చు అంటూ కూడా మనకు చాలా మంది విశ్లేషకులు చెప్తున్న పరిస్థితుల్లో, సో వ్యక్తిగత సహాయకుడు ఎవరైతే ఒకళ్ళు నియమించుకోవచ్చు, ఒకళ్ళు పర్యవేక్షణ అంటే చూసుకుంటూ ఉంటారు. దాంతో పాటుగా ఒక 2 లాయర్లు మాత్రం ప్రైవసీతో ఉండే వెసులుబాటు మాత్రమే ఉంటుందని మనం భావించవచ్చు. మీరు అన్నట్టు అన్ని సదుపాయాలు కాకపోతే అందులో కొన్ని ఇది అవసరం లేదు అని భావించే సూపరింటెండెంట్ గానీ అంటే సూపరింటెండెంట్ ని పిలిచారు, ఆయన కాకుండా డీజీపీ స్థాయి వ్యక్తిని నేను అక్కడికి పంపిస్తాను అని చెప్పి, డిఎస్పీ స్థాయి వ్యక్తిని పంపిస్తానని చెప్పిన నేపథ్యంలో ఇంకా ఫైనల్ గా ఎలాంటి వస్తువుల మీద ఆయన ఒప్పుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ విక్రమ్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. ఎస్ ఇక్కడ మొత్తంగా చూడొచ్చు ములాఖత్ ఈ రోజు ఉండకపోవచ్చు, రేపు కానీ ఎల్లుండి కానీ ములాఖత్ ఉండొచ్చు. మిథున్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి కూడా మనకి ఇప్పుడుకున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అదేవిధంగా అక్కడ రాజమండ్రిలో ఏదైతే సెంట్రల్ జైలు ఉందో దానికి నియర్ బై కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఫ్లాట్స్ అలాగే విల్లాస్ కూడా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 30 to 40 మెంబర్స్ అక్కడ బస చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు అయితే ములాఖత్ ఎటువంటిది లేదు, నెక్స్ట్ కమింగ్ డే రేపు ఉండొచ్చు అని కూడా తెలుస్తోంది. ఎస్ మిథున్ రెడ్డి అరెస్ట్ పెద్దిరెడ్డి ఫ్యామిలీని షాక్ కు గురి చేసిందా అంటే ఇక్కడ అవుననే చెప్పాలి. తన కుమారుడు జైలుకు వెళ్తాడని ఆయన తండ్రి కానీ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఏనాడు కూడా అసలు ఊహించి ఉండుండరు. కానీ ఆయన ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు ప్రస్తుతం. దీంతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ సంచలన నిర్ణయమే తీసుకుంది. మిథున్ రెడ్డి కోసం రాజమండ్రికి షిఫ్ట్ అయ్యేందుకు కూడా వారంతా సిద్ధమయ్యారు. ఈ మేరకు ఏవి అప్పారావు రోడ్ లో విల్లాను కూడా ఇప్పటికే వాళ్ళు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యామిలీతో పాటు అనుచరులు బంధువుల కోసం కూడా విల్లాతో పాటు అపార్ట్మెంట్ లో ఉన్న ప్లాట్స్ తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది.